వెల్కమ్ టు స్టార్ మహిళ 1500 ప్లస్. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైనటువంటి కార్యక్రమం మీకు మాకు మనందరికీ బోలెడంత ఆనందాన్ని ఇచ్చేటువంటి స్టార్ మహిళ షో మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. ఇవాళ వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ తో నేను పరిచయాలు పెంచుకుంటున్నాను, మీరు కూడా పెంచుకోండి. నా పేరు ప్రమీల, నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఛానల్ 4 లో న్యూస్ రీడర్ గా చేశాను. ప్రెసెంట్ ఈటీవీ 2 సఖి అండ్ సప్తగిరిలో ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేస్తున్నాను. ఎప్పటికైనా మీ అంతటి యాంకర్ అవ్వాలని నా కోరిక. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను యునైటెడ్ హెల్త్ గ్రూప్ లో సీనియర్ అసోసియేట్ గా చేస్తున్నాను. అండ్ ఈ షోకి రావడం నిజంగా ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ మిమ్మల్ని కలవడం రియల్లీ గుడ్. థ్యాంక్ యూ. నా పేరు సింధూరా, నేను బేగంపేట నుంచి వచ్చాను. నేను కాగ్నిజెంట్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే. హాయ్ సుమా. హాయ్ స్పందన. మీరిద్దరు ఒకటే బ్యాంగిల్ షాప్ లో జడకి రిబ్బన్లు కొన్నారా? స్పందన అండ్ ప్రమీల వేరే వేరే రోల్ లో నుంచి. హాయ్ సుమా, నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. యు ఆర్ లుకింగ్ గార్జియస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శ్రేయ, నేను ఇంటర్ చదువుతున్నాను. ఐఎమ్ ఫ్రమ్ ఎల్బీ నగర్. ఇక్కడ ఉండే వాళ్ళందరికన్నా చిన్నపిల్ల. హాయ్ సుమా. హాయ్. మా బాబు అయితే అసలు మీ షో పెడితేనే అన్నం తింటానంటాడు. అయ్యో, మరి ఆదివారాలు వాడు ఏం తింటున్నాడు? సండే మీ ఇంటికి వస్తాను ఏడుపు ఒకటే. రేయ్, ఒక్క రోజేరా నేను ఇంట్లో ఉండేది. నా పేరు శ్రీలత, నేను ఎల్బీ నగర్ నుండి వచ్చాను. ఐఎమ్ ఏ హౌస్ వైఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సన్. సరే, అయితే పరిచయాలు అయిపోయాక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. స్టార్ మైల్ లో మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. రెడీ, 1 2 3 గో. సో శ్రేయాకి 10 పాయింట్స్. అండ్ ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళు బాధల్లో ఉంటారు కాబట్టి నేను ఒక జోక్ లాంటి చెప్పి వాళ్ళు నవ్వించేటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట. తండ్రి అన్నాడట కొడుకుతో, ఒరేయ్ మా రోజుల్లో మేము వీధి దీపం కింద కూర్చొని చదువుకునే వాళ్ళం రా అన్నాడు. కొడుకున్నట్ట, నాన్న కనీసం మీ రోజుల్లో వీధి దీపాలకైనా కరెంట్ ఇచ్చేవాళ్ళు నాన్న అన్నాడు. జోక్ నచ్చినందుకు ఇలాంటిది కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ అమ్మా, బై. 1 2 3 గో. స్పందనకి 12 పాయింట్స్. గుడిలో ఒకతను పెళ్లి చేసుకుంటారు. అయితే ఒక ఫ్రెండ్ కి చెప్తారు, ఎందుకురా బాబు గుడిలో పెళ్లి చేసుకున్నాను అనేసి చాలా బాధపడతాడు అనమాట యాక్చువల్ గా. అయితే అతను అంటాడు, ఏమైందిరా అంటే, నాకు రావాల్సిన కానుకలన్నీ గుడిలో హుండీల్లో పడుతున్నాయిరా అని చెప్తాడు. నా గుడి అంటే పూజారి గారి మీద ఇంకొక జోక్ కూడా గుర్తొచ్చింది. భర్త అన్నాడంట భార్యతో, ఒసేయ్ మనకి పెళ్లి చేశారే పురోహితుడు, ఆయన పాపం కాలు విరిగిందంట అన్నారు. భార్య అనిందంట, చేసిన పాపం ఊరికే పోదండి. 1 2 3 గో. శ్రీలతకి 14 పాయింట్స్. అవుట్ అయినందుకు నేను ఒక పెద్ద జోక్ చెప్తాను. చెప్పండి. చాలా పెద్ద. అలాగే రండి, మన ఇద్దరం కూర్చొని చెప్పుకుందాం. రండి. పెద్ద జోక్ అంటే మళ్ళీ కాళ్ళు నొప్పి పెడతాయి. ఓకే చెప్పండి. నా జడంత పెద్దగా ఉంటది. మీ జడ చూపెట్టండి. నిజమే సుమా? వామ్మో, ఎలా పెంచి పోషిస్తున్నారండి దీన్ని మీరు? ఈ రోజుల్లో ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించడమే చాలా కష్టంగా ఉంది.
ఏంటో మీకు అంత జడ మళ్ళీ. చూడండి ఒక జోక్ చెప్తాను. అలాగే ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు పోల్ట్రీ ఫామ్, కోళ్ల ఫారం పెట్టాలనుకుంటాడు. అయితే ఒక రోజు బ్యాంక్ అడగాల్సింది బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం లోన్ ఇవ్వండి, నేను ఒక పోల్ట్రీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను అంటే, ఓహో అవునా, మరి కోళ్ళకి ఏమేసి పెంచుతావు అంటే, ఏముందండి చెత్తా చెదారం తిని అవే బతికేస్తాయిలే అంటాడు. చెత్తా చెదారం తినడానికి నేను లోన్ ఇవ్వాలా, నేను ఇవ్వను పో అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు ప్లానింగ్ గా, నాకు లోన్ ఇవ్వండి కొంచెం పౌల్ట్రీ ఫామ్ పెడుతున్నాను అంటే, ఏం పెడతావు మరి అంటే, బాదాం కాజు కిస్మిస్ అన్ని పెడతాను. అయితే అమ్మో అవన్నీ పెడితే ఇంకా నువ్వు నాకు బాకీ ఏం తీరుస్తావు, నీకు లోన్ ఇవ్వను పో అంటే, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తాడు. అన్న ఏమండి నాకు లోన్ ఇవ్వండి, నేను కొంచెం పౌల్ట్రీ ఫామ్ పెడతాను అంటే, మరి ఏం పెడతావు కోళ్ళకి అంటే, ఏముందిలేండి అందరికి అన్ని కోళ్ళకి ఒక్కొక్క 1 రూపీ ఇస్తే దానికి కావాల్సింది అదే కొనుక్కుంటుంది. అట్లాంటి మేనేజర్ ని భరించడం కన్నా అదే బెటర్. అన్నిటికీ 1 రూపీ ఇస్తే అదే కొనుక్కుంటుంది అన్నమాట. ఓకే అండి, బాగుంది. థ్యాంక్ యూ. సింధూరాకి ఇచ్చేద్దాం 16 పాయింట్లు. నాకు ఒక డౌట్ వచ్చింది సుమా. ఏంటది? పాపం ఇదే మనిషి అయి ఉంటే ఏమయ్యేది? మగ మనిషి అయితే చాలా సంతోషించేది, ఆడ మనిషి అయి ఉంటే బాధపడేది. అయ్యో పాపం కదా. అవును. నాకు ఒక డౌట్, దీనికి ఇయర్ ఫోన్స్ ఎందుకు పెట్టారు? మన గోలంతా వినిపించుకోకుండా ఉండడానికి. ఆహా, అందుకే గ్యారంటీగా ఇది మగ మనిషి, అందుకనే. అది కేవలం ఆడవాళ్ళని చూడాలనుకుంటుంది కానీ వినాలనుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. 1 2 3 గో. సో జ్యోతికి 18 పాయింట్లు, ప్రమీలాకి 20 పాయింట్లు. సుమగారు, నేను ఒక జోక్ చెప్తాను మీకోసం. కొత్తగా పెళ్ళైన ఒక ఆవిడ ఒక బామ్మగారిని పిలిచి అడుగుతుంది, నాకు కొత్తగా పెళ్ళయిందండి, మా ఆయన గారిని దారిలో పెట్టుకోవడం ఎట్లా అని అడుగుతుంది. ఆమె ఏం లేదమ్మా, పక్కింటి ఆయన చాలా అందంగా ఉన్నాడు అని చెప్పు మీ ఆయనకి, అతనే దారిలోకి వచ్చేస్తాడు అంటుంది. అవునా, అలాగే అని చెప్పి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళ తర్వాత బామ్మగారు వస్తారు. బామ్మగారు ఆమెని కలిసి అడుగుతారు, మీ ఆయన దారిలోకి వచ్చేసాడా అంటుంది. లేదండి, నేనే పక్కింటి ఆయన దారిలోకి వెళ్ళిపోయాను అంటుంది. బాగుంది, పెళ్ళండి. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. లో మన సెకండ్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు మొదటి పాట.
ఇలా కూడా చేస్తున్నాను ఈ మధ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బజార్ మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? బజార్ ఫస్ట్ నొక్కేసింది శ్రేయ. స్వర్ణ కమలం. తీసుకుంటారు. ఇప్పుడు ఒక డైలాగ్. కానీ హైదరాబాద్ లో ఇన్ని గన్స్ ఇన్ని బుల్లెట్స్ ఉంటాయని అనుకోలా. బుల్లెట్స్ లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు బ్రదర్. నేను బుల్లెట్స్ అనే అమ్మాయిల గురించే. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు బ్రదర్? అందం ఉండే అమ్మాయికి తెలివి అక్కర్లా, తెలివి ఉండే అమ్మాయికి అందం అక్కర్లా, రెండు ఉండే అమ్మాయికి మనం అక్కర్లా. నువ్వు చెప్పింది కరెక్టే బ్రదర్. కానీ మా శిరీష మాత్రం డిఫరెంట్. అందం ఉంది, తెలివి ఉంది, వాటితో పాటు మంచితనం ఉంది, అణుకువ ఉంది. అందంగా ఉండే అమ్మాయిలకి ఏం ఉండదు అని నాగార్జున అన్నారు. శ్రీలత? బుర్ర ఉండదు, బ్రెయిన్ ఉండదు, తెలివి ఉండదు అన్నారా? అయితే నేను అందంగా లేను. చాలా తెలివి ఉంది. శ్రీలత మీకు 6 పాయింట్. ఇప్పుడు ఇంకో పాట. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి బెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం. స్పెషల్ మీర్చు లెక్కుంటది నాతో బాలం. నా ఈడు పొత్తి మీరా నా సొప్పు కోడి కూర. నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా. నా అందమ్మో బ్యాంకు నువ్వు దూరిన సోకు దొంగలాగా దోచావంట. నీ సోకు నా బుగ్గలోని మెరుపులతో అగ్గి పుల్ల రాజేసి నీ బీడి నే ఎలిగిస్తే. నీ దొంగ పెగ నా టూరింగ్ టాకీస్ రిబ్బన్ కట్టు. వచ్చి షో మీద షోలే పెట్టు. చూసారు ట్రైలరు, ఇక చూస్తే ఫుల్ పిక్చరు. మీ ఒంటి నిండా చిచ్చురేగి పిచ్చెక్కి పెడతారు. నా సామిరంగా దీని తస్సదియా శ్రేయ వెరీ గుడ్. చాలా బాగా చేసావు. గుడ్. ఈ పాటకి సంగీత దర్శకుడు ఎవరు? స్పందన. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో మన రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఓకే, ఫస్ట్ నంబర్ 2. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గెల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. డ్రైవర్ రాముడు సినిమాలో హీరో ఎవరు? సీనియర్ ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. శ్రీలత 3, ప్రమీల 3. ఇంటర్నేషనల్ గోల్డ్ ఫిష్ బ్యూటీ కాంటెస్ట్ లో ఎన్ని ఫిష్లు పాల్గొన్నాయి? ఆప్షన్స్ మా. ఇంటర్నేషనల్ గోల్డ్ ఫిష్ బ్యూటీ కాంటెస్ట్ అంట. నేను పాపలకే అనుకున్నాను బ్యూటీ కాంటెస్ట్. చేపలకు కూడానా? ఏ 2600, బి 3000. 2600 కాదు, 3000 చేపలంట. దీంట్లో పాల్గొనడానికి 14 దేశాల నుంచి గోల్డ్ ఫిష్
బ్యూటీ కాంటెస్ట్ లో వచ్చాయంట. చైనాలోని ఫుజాన్ ప్రావిన్స్ లో ఇది జరిగిందంట. నెంబర్ 6 అందాల మేనకవే అదే అలరించే కానకవే తనే తరనానే తానానే తనే తరనానే తానానే. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఎన్ని పాత్రలు చేశారు? అంటే డాక్టర్ గా చేశారు, హీరోగా. ఓకే, సో అంటే ఎన్ని పాత్రలు? ఆప్షన్స్ A1 B2. 2 పాత్రలు అంటే ఒకవేళ గనక అందరివాడు సినిమాలో లాగా తండ్రి పాత్ర కొడుకు పాత్ర చేస్తే లేదు, ఒకటి 2 కాదు, 1 చేయమంటారా? వద్దు పాయింట్ లేవు దీనికి. మీరు నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు ముందు తెలియదు. డాక్టర్ గా ఉన్నారు, తర్వాత డాక్టర్ గా యాక్ట్ చేశారు, 2 పాత్రలే కదా మరి. చిరంజీవి ఒక్కళ్ళే కదా ఉన్నారు, ఎన్ని పాత్రలు వేసినా కానీ. యు ఆర్ రైట్. అనాథ రక్షకుడు అని పేరు తెచ్చుకుంటున్న ఇటలీ డాక్టర్ పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ డాక్టర్ సేమ్ రోజ్, బి డాక్టర్ లీజర్ థాన్. అనాథ పిల్లల్ని, మానసికంగా ఎదగని పిల్లల్ని దత్తత తీసుకుంటూ ఉంటారు. తన పొలంలో పళ్ళు కూరగాయలు పండిస్తూ ఉంటారు. పిల్లల ఆలన పాలన చూసుకుంటూ ఉంటారు. అలాగే జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని పెంచడం కోసం ఆయన ఒక డొనేషన్ బాక్స్ అక్కడ పెట్టారంట. ఎవరైనా సరే ఏమైనా అందులోకి వేసుకోవచ్చు. ఆ వచ్చిన వాటిల్లో నుంచి ఆయన పిల్లల్ని చూసుకుంటూ, అలాగే కూరగాయలు పండిస్తూ, పళ్ళు పండిస్తూ, జంతువులు, పక్షులు అన్నిటిని చూసుకుంటూ ఉంటారంట. ఇలా ఒక 102 మందిని ఆయన అక్కడ చూసుకుంటూ ఉన్నారు. ఆయనే డాక్టర్ సేమ్ రోజ్. ఆయన్ని అనాథ రక్షకుడు అన్నారు అందుకే. 1 మురవినరా ఓ గోపీ కృష్ణ, ఈ కన్నెల వెన్నెలు నీవేలేరా. నవ్వకురా ఓ మూవల కృష్ణ, ఆ నవ్వుకు గుండెలు లయ తప్పునురా. డాక్టర్ అవ్వాలంటే ఏ కోర్సు పూర్తి చేసి ఉండాలి? MBBS. ఓకే, తీసుకోండి. వద్దు సింధూర 3 పాయింట్స్, స్పందన 3 పాయింట్స్. భారతదేశంలో మొదటి మహిళా డాక్టర్ ఎవరు? ఆప్షన్స్: ఏ డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్, బి డాక్టర్ ఆనంది గోపాల్ జోషి. డాక్టర్ ఆనంది గోపాల్ జోషి. 1886లో ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో డాక్టర్ గా నియమితురాలయ్యారు. అప్పుడు ఆవిడ వయసు 21 సంవత్సరాలు. ఆమె మన దేశంలోని తొలి వైద్యురాలు. ఆవిడ భర్త గోపాలరావు పోస్టల్ క్లర్క్. ఆమెని చదివించడానికి బోలెడంత ఎంకరేజ్ చేసి ఆవిడ్ని అమెరికాకు పంపించి చదివించారంట ఆయన. సో ఫస్ట్ డాక్టర్ ఆనంది గోపాల్ జోషి. ఆవిడ డాక్టర్ అయ్యారు అంటే ఆవిడ వెనకాల వాళ్ళ ఆయన సపోర్ట్ ఎంతగా ఉందో ఆలోచించు, లేకపోతే ఆ రోజుల్లో ఇంపాసిబుల్. జ్యోతి 3 పాయింట్స్. నెంబర్ 3. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు తుమ్ములు రావు? ఆప్షన్స్: ఏ నిద్రపోతున్నప్పుడు, బి డాన్స్ చేస్తున్నప్పుడు. కాదు, నిద్రపోతున్నప్పుడు. ఎందుకంటే తుమ్ము ప్రక్రియకి దోహదపడేటువంటి నాడీ తంత్రులు కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. సెకండ్ క్వశ్చన్, మన ముక్కులోంచి తుమ్ము సుమారుగా ఎంత వేగంతో వస్తుంది? ఆప్షన్స్: ఏ సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, బి సుమారు 95 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో. 30 నుంచి 45. కాదు, సుమారు 95 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొని వస్తుంది. సుమన్, నేను ఇంకో నిజం చెప్పిన తుమ్ము గురించి. మనం తుమ్మేటప్పుడు కళ్ళెందుకు మూసుకుంటాం? తుమ్మేటప్పుడు మనం కళ్ళు ఎందుకు మూసుకుంటాం? అవతల వాళ్ళ మీద పడేటువంటి తుంపర్లు కనిపించకుండా. కాదు సుమ, మనం తుమ్మితే మన ఐబాల్ కూడా పడిపోతుందంట. అవునా? నిజంగా తుమ్మండి ఒకసారి, ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుపోతాయి అంతే. అది ప్రక్రియ, మనం ఏం చేయలేం. 4. మనసా హో మనసా నీ చూపే మత్తెక్కించెక్కుంటే వయసా. ఈ రౌండ్ ముందు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటా. అబ్బా, అడగండి. దుబాయ్ లో పాలు పోసేవాడిని ఏమంటారు?
పిచ్చోడు అంటారు. మిల్క్ షేక్, అక్కడంతా షేక్స్ కదా, మిల్క్ షేక్ అంటారు. బాగుందండి. కింగ్ సినిమాలో నాగార్జునకి ఉన్న ఒక పేరు చెప్పండి. బుట్టు సీను. అలాగే శరత్ కుమార్ కూడా, కింగ్ కూడా. అవును. తీసుకోండి. ఓకే, 3 ఫ్రమ్ ప్రమీల. గ్రాంటెడ్. 3 ఫ్రమ్ సింధూర. అయ్యో. మనుషుల కన్నా ఎక్కువ రంగులని చూడగలిగే ఫిష్ ఏది? ఫిష్ పేరు చెప్పాలా? అవును. ఆప్షన్స్: ఏ కింగ్ ఫిష్, బి గోల్డ్ ఫిష్. గోల్డ్ ఫిష్ పేరేదో బాగుంది. మీకు తెలుసా అసలు గోల్డ్ ఫిష్ కళ్ళే మూసుకోవంట. పైగా వాటి మెమరీ ఏమో ఓన్లీ 10 సెకండ్లు మాత్రమేనంట. పెద్ద గజనీలు అవి. కరెక్ట్ ఆన్సర్. ఫిష్ ఓ థ్యాంక్ యూ. అసలు మీకు ఎక్కడ దొరుకుతాయండి ఇలాంటి క్వశ్చన్స్? మా డైరెక్టర్ ఉన్నారులేండి, శ్రీధర్ రెడ్డి గారని. వాళ్ళే సంపాదిస్తూ ఉంటారు ఆయన. 2 ఫ్రమ్ స్పందన. ఏ ప్లీజ్ నో యార్, ప్లీజ్ ప్లీజ్. 1 ఫ్రమ్ జ్యోతి. నెంబర్ 5. అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే. ఓయ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? బేబీ శ్యామిలి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. శ్రీలత 3, ప్రమీల 3. పిల్లలకి ఇచ్చే పాలల్లో ఉండే ముఖ్యమైన పోషకాలు ఏవి? ప్రోటీన్స్ అండ్ కాల్షియం. ఓకే రైట్ ఆన్సర్ అండి. తీసుకోండి 6. సింధూర 2, శ్రేయ 2, జ్యోతి 2. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం ప్రమీల. ఐశ్వర్య రాయ్. సరే చూద్దాం. ఐశ్వర్య రాయ్ మొత్తం జ్యువెలరీతో, బాబోయ్ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కానీ అంత హెవీ జ్యువెలరీని మోసేసరికల్లా పాపం మన బుజ్జి ఐశ్వర్య బజ్జీలాగా అయిపోయి ఉండొచ్చు. ప్రమీలకు 6. మళ్ళీ ఈ అమ్మాయి ఇందులో వేసుకున్నది మొత్తం రియల్ గోల్డ్. సరే ఈ అమ్మాయి సంగతి పక్కన పెట్టండి. ఆ కాలంలో ఆ మహారాణులు ఎలా వేసుకునే వాళ్ళండి? 7 వారాల నగలు అవి ఇవి. పాపం ఏదో రాజుగారికి నయనానందం కలిగించడం కోసం వీళ్ళు వేసుకొని తిరగడం. పోనీ వీళ్ళు వేసుకున్నారే అనుకో, ఆ రాజుగారులు మాత్రం ఏమైనా తక్కువ? వాళ్ళు కూడా వేసుకొని తిరిగేవాళ్ళు. ఓకే నెక్స్ట్ చిత్రం. సింధూర. కాజల్. చూద్దాము. కాజల్ కూడా హెవీ చోకర్ జ్యువెలరీ వేసుకుని వచ్చింది. సింధూరా మీకు 6 పాయింట్స్. బాగుందా కాజల్ జ్యువెలరీ? చాలా బాగుంది. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ సింధూర. శ్రేయ. శ్రేయ కూడా ఫుల్ జ్యువెలరీ వేసుకునే వచ్చి ఉంటుంది. చూద్దాం. అదేంటి సుమా చాలా సింపుల్ గా వచ్చింది. చెవులో పెట్టుకుందిగా, దాటంత ఉంది అది. కుందన్ జ్యువెలరీ. మేబీ ఎవరైనా డమడమ వాయిస్తున్నట్టున్నారు, మూసేశారు చెవుల్ని. కొంచెం సింపుల్ గా ఉన్నప్పటికీ కూడాను అసలు చెవులకి డప్పులు పెట్టుకున్నట్టే ఉంది. అదే. సింధూరాకి మళ్ళీ 6. ముక్కు చూసారా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ముక్కు పడకంత ఉంది ఇది. అదే కదా. నెక్స్ట్ చిత్రం. జ్యోతి. స్నేహ. ఓకే చూద్దాం. స్నేహ జ్యువెలరీ కూడా చాలా అందంగా ఉంది. ముఖ్యంగా పాపిడి పిల్లలు చూసారా? ఒకప్పుడు అలా వేసుకునేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు ఓన్లీ సింగిల్ పీస్ ఫ్యాషన్ లోకి వచ్చింది. ఇలా సింగిల్ పీస్ ఫ్యాషన్ లోకి వచ్చి కూడా చాలా ఏళ్ళు అయిపోతుంది. మళ్ళీ వస్తాయేమో ఆ ఫ్యాషన్లు. చూద్దాం. ఇప్పుడు ఏసీ ఉంటేనే ఆ జ్యువెలరీ వేసుకోగలరు అంతంత. అవునవును. తీసుకోండి జ్యోతి 6. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ జ్యోతి. చూద్దాం.
తాప్సీ జ్యువెలరీ పెట్టుకొని అని అవుతోంది. జ్యోతికి 6. తాప్సీ అంత జ్యువెలరీ పెట్టుకున్నావు గానీ మొత్తం నువ్వు మల్లెపూలతో కవర్ చేసేసుకున్నావు తెలుసా? అమ్మాయికి పువ్వులు కూడా అందం. అమ్మాయికి పువ్వులే అందం గానీ గార్డెన్ కాదు. నెక్స్ట్ చిత్రం. శ్రేయ, శ్రీదేవి. సరే చూద్దాం. ప్రియమణి. క్షేత్రం సినిమా కోసం అమ్మాయి కూడా ఫుల్ జ్యువెలరీ డెక్డప్. శ్రేయ -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే గేమ్. ఫస్ట్ అరటిపండు లేదు ఇవాళ, ఆపిల్స్ ఉన్నాయి. తర్వాత బేస్ ఆడతారు, తర్వాత మంచినీళ్ళు. మేము ఒక డెమో పీస్ తయారు చేసి పెట్టాం. ఇలాగా మీరు అక్కడ తయారు చేయాలి. ఫస్ట్ ఎల్లో దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. 3 బిందెలు తీసుకొని వెళ్ళండి. ఒకటేసారి 3 బిందెలు తీసుకొని వచ్చేయచ్చు. ఈ 3 డబుల్ గమ్ టేప్లకి ఫిక్స్ చేసేసేయండి. ఆ తర్వాత ఇదిగోండి ఈ డిస్క్ తీసుకురండి, దీని మీద పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ మాత్రమే తీసుకురావాలి. దీన్ని ఇలా పెట్టండి. ఆ తర్వాత రెండో బౌల్. మా ఇంట్లో కూడా నేను ఇన్ని పనులు చేయట్లేదు, డబ్బులు ఇచ్చి మరీ పనులు చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఏంటమ్మా? ఆ తర్వాత నెక్స్ట్ డిస్క్, లేకపోతే మీకు చాలా రిస్క్. ఇది అయిపోతే ఇప్పుడు బిందె. అబ్బా బాగుంది కదా? సరే, ఈ 3 బిందెలకి 6 పాయింట్లు, ఈ డిస్క్ కి 6, ఈ చిప్పకారు ఈ చిప్పకారు, మళ్ళీ ఈ డిస్క్ కారు, దీనికి కూడా 6. అలా విడివిడిగా పాయింట్లు ఉంటాయి అన్నమాట. మీరు కంగారుగా ఇలా దూకారనుకోండి, ఇది పడిపోవచ్చు. అది ఆట. శ్రేయ, ఆల్ ది బెస్ట్. బాగా ఆడు. డెమో కోసం ఆ పీస్ అలాగే ఉంచేసాము. డౌట్ ఉన్నట్టయితే మధ్యలో చూసుకో. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 దా ఇలా వచ్చి ఇవి 3. సో 48 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అరే 1 2 3 4 5. నేను తినను ఆపిల్స్. అవునా? సరే 2 కాకుండా 3 పెట్టి ఉండాల్సింది కదా. ఇది మోసం. టీవీలో బనానా చూపించి ఇక్కడ ఆపిల్స్ పెట్టారు. అయ్యో, మేము యాక్చువల్లీ ఆపిల్సే పెడుతుంటాం. అదే టీవీలో బనానా కనిపిస్తుంటాయి.
48. రోటీ మేకర్. బెస్ట్ ఆఫ్ లక్. Thank you. Go. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating marking fighting, meaty meaty rankulu kosam competitions. Chepa konga meeda ke, jinka puli meeda ke, boni jeans meeda ke. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-time I don't care. Stop it! ఏంటమ్మా వయ్యారాలు ఏమిటి? ఫస్ట్ 1 2 3 గో అంటే ఆపిల్ ఎక్కువ అయిపోయింది. వాళ్ళ ఆపిల్ చాలు. మెల్లిగా అదేదో ఫుడ్ టేస్టింగ్ ఫెస్టివల్ లాగా మళ్ళీ ఆడొచ్చా? మెల్లిగా తిని మళ్ళీ వయ్యారంగా ఇక్కడికి వెళ్ళి దీన్ని ఇలా ఊపితే అది అంతే. మరి 1 2 3 36 పాయింట్లు వచ్చాయి. సర్దుకో. హండీ సెట్. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating marking fighting, meaty meaty rankulu kosam competitions. Chepa konga meeda ke, jinka puli meeda ke, boni jeans meeda ke. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-time I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 9 54 పాయింట్లు. అండ్ వాటర్ ప్యూరిఫైయర్. థ్యాంక్ యూ. ఇందులో ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating marking fighting, meaty meaty rankulu kosam competitions. Chepa konga meeda ke, jinka puli meeda ke, boni jeans meeda ke. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-time I don't care. Stop it! ఎక్స్క్యూజ్ మీ, లాస్ట్ బిందెకి పాయింట్లు రావు కానీ 1 2 3 4 5 6 7 8 48 పాయింట్లు. జ్యువెలరీ బాగుంది. ఏ దొంగడో చూసుంటాడు లేండి ఈ ప్రోగ్రామ్ కూడా. వాడు అడుగుతాడు మన చార్మేళకి పెట్టుకుని రాలేదు అదేది అని. స్టార్ మరి చూసే పనులు ఎందుకుంటాడు? అయ్యో మీకు తెలియదు. ఉంటాడు. 1 గంట నుంచి 2 గంటల వరకు దొంగలు కూడా మన ప్రోగ్రామ్ చేసిన తర్వాత డ్యూటీ ఎక్కుతున్నారు. తీసుకోండి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. స్పందన మీ టార్గెట్ 9 6. మీరు గెలుస్తారు లేకపోతే జ్యోతి గెలుస్తారు. ఓకే బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో.
మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time I don't care Stop it 1 2 3 4 5 6 7 8 9 ఓ 54 పాయింట్లు కంగ్రాచులేషన్స్ నీకు డిన్నర్ సెట్ వచ్చింది స్పందన కంగ్రాచులేషన్స్ మన స్టార్ మహిళ స్పందన బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఆకువక్క సున్న ముందు నోరు పండటానికి ఆడఈడ ముందరుంది నీకు చెందడానికి పట్టు నొట్టిలోకి జారనట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో